హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తంలో ప్రపంచంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజుకు కొన్ని వేల మంది లక్షలలో భక్తులు వస్తూ ఉంటారు. మన రాష్ట్రం నుంచి వెళ్ళనే కాదు, మన పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి దేశం మొత్తంగా విదేశాల నుంచి వెళ్ళి కూడా భక్తులు వస్తానే ఉంటారు. మరి ఇంకా పుణ్య రోజులు ఉన్నప్పుడు, పుణ్యతిథులు కానివ్వండి, ఏమైనా పండుగలు ఉన్నప్పుడు అక్కడ వచ్చే రద్దీని భక్తులు ఎన్ని లక్షల మంది వస్తారో కూడా ఎవరు ఊహించలేరు. ఒక్కొక్కసారి దర్శనానికి కొన్ని గంటలు పడుతుంది, గంటలు కాదు రోజులు కూడా పడుతుంది. 2-3 రోజులు లైన్లోనే ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక క్రమంగా పంపించాలి, వాళ్ళందరికీ కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా మంచి సదుపాయాలు అందిస్తూ ఎప్పటికి కూడా వాళ్ళకు దర్శనాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని అధికారులు కానివ్వండి, అక్కడ పనిచేసే వర్కర్లు ఎవరైనా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడనే వాళ్ళు ఉండి టీటీడీకి ఎంతో సేవ చేసుకుంటూ వస్తున్నారు. భక్తులను కూడా మంచిగా చూసుకుంటున్నారు. మన తిరుపతిలో కూడా తొక్కిసలాట జరిగింది, అది అందరికి తెలిసిందే. అప్పుడు ఏమైంది, ఎవరు కూడా ప్రాపర్గా చూస్తలేరు, కరెక్ట్గా సదుపాయాలు లేవు అవి ఇవి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే తిరుపతిలో పక్క రాష్ట్రం కర్ణాటకకు చెందిన ఒక బోర్డు మెంబర్ వచ్చిండు, నరేష్ అని చెప్పి బోర్డు మెంబర్ వచ్చిండు. దర్శనం చేసుకున్నాడు. వీళ్ళకి ఏంటంటే విఐపి ప్రోటోకాల్ ఉంటుంది, బోర్డు మెంబర్ కదా, విఐపి ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. దర్శనం చేసుకున్నారు. బయటికి వచ్చినాక ఆడ రెస్ట్ ఉండడంతో బాలాజీ అనే ఒక ఉద్యోగి, అక్కడ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి, రద్దీ ఉండడం వల్ల మీరు బయోమెట్రిక్ ద్వారం నుంచి వెళ్ళి వెళ్ళండి. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే 2 దారులు ఉంటాయి. మహాద్వారం ఉంటుంది ఒకటి, బయోమెట్రిక్. నార్మల్ గా జనాలందరూ ఎవరైనా కూడా బయోమెట్రిక్ దారిలోకి వెళ్ళి పోతారు. ఇక మనోడు మహాద్వారంలోకి వెళ్ళి పోవాలని చూసి అక్కడ ఒక బాలాజీ అని చెప్పి ఉద్యోగి ఉండే. ఇప్పుడు ఈ బోర్డు మెంబర్లు ఏంటంటే 2 సంవత్సరాలకు మారుతూ ఉంటారు. ఇలా పదవి కాలం వచ్చేసి 2 సంవత్సరాలే. వీళ్ళని ఏదో జనాలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కాదు, వీళ్ళు పైసలు పెట్టుకొని వీళ్ళతో మంత్రాలు జరిపి ఈ సీట్లు తెచ్చుకున్నారు అంతే. ఆ బోర్డు మెంబర్లు ఎవరనేది మన రాష్ట్రం వాళ్ళు కాదు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళ కూడా తెలియదు. మళ్ళీ అట్లాంటి వాళ్ళని ఈ ఉద్యోగి ఎట్లా గుర్తుపడతారు? సరే, తన డ్యూటీ తను చేసిండండి. బాలాజీ గారు ఉద్యోగి ఎవరైతే ఉన్నారో తన డ్యూటీ తను చేసిండు. రెస్ట్ ఉన్న సార్ మీరు దయచేసి బయోమెట్రిక్లోకి వెళ్ళి పోండి అంటే, అక్కడ దేవస్థానంలో ఆ సన్నిధానంలో ఉంటూ అడ్డగోలుగా ఒక ఉద్యోగిని పట్టుకొని థర్డ్ క్లాస్ నాకు కొడక అని తిట్టడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళ భాషకు వాళ్ళు చాలా విలువిస్తారు. వేరే రాష్ట్రాల్లో అక్కడికి పోయినా కూడా చాలా ఇబ్బంది పడతారు, ఏం అర్థం కాక. వాళ్ళకి అంతా యూనిటీ ఉంటుంది ఆడ కర్ణాటకలో. మరి ఇక్కడ మన తెలుగు రాష్ట్రానికి వచ్చి పక్క రాష్ట్రాల్లో మన తెలుగు బిడ్డలను తిడుతుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు ఉద్యోగులు అందరూ కూడా. మరి టీటీడీ బోర్డు మెంబర్ ఏడవేయండు, శ్యామలరావు గారు ఏడవేయండు, బిఆర్ నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీ వాళ్ళే ఉన్నారు కదా ఎమ్మెల్యే అక్కడ. ఎందుకు ఇప్పుడు ఆయన పైన చర్యలు తీసుకుంటే మీ బీజేపీలో మీకు ఏమైనా ప్రాబ్లం అయితే అనుకుంటున్నారా? ఈ నరేష్ అనేట ఆయనే కర్ణాటకలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన. మరి బీజేపీ పార్టీ వాళ్ళు అంటే ఎట్లుండాలి? దేవుళ్ళకి కానివ్వండి, మిగతా వాళ్ళన్నిటికీ కానివ్వండి. మరి బీజేపీ నాయకులు అంటే ఎంత భక్తి ఉండాలి వాళ్ళకు. మీతోనే ఇప్పుడు మీరు టీటీడీకి బోర్డు మెంబరు, వాళ్ళు టీటీడీలో పనిచేసే ఉద్యోగులు, అంటే మీరందరూ ఒకే దాని కింద ఉన్నారు కదా. మీకంటే చిన్న కులం వాళ్ళనా, మీకంటే చిన్న ఉద్యోగి అనా అంతగానం అసలు ఎంత వల్గర్గా మాట్లాడిండంటే నేను మీకు వీడియో కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ అటు సైడ్ బయోమెట్రిక్ వే ఉంటుంది, వీళ్ళకెళ్ళి అసలు వీళ్ళకి బయటికి రానికి ఎవరికి కూడా పర్మిషన్ లేదు. ఇలా అడికి వచ్చి ఫోటోలు దిగి షోలు చేసాడని తప్ప ఏముండదు ఆడ. చూడండి. థర్డ్ క్లాస్ నా కొడక అని చెప్పి అడ్డ ఓల్గా తిట్టిండు. మళ్ళీ బయటికి పోవా నువ్వు అంట. పోయేటోళ్ళు పోతుండగా ఆయన కూడా వేరే వేళ్ళకెళ్ళి పోతుంటే ఆడికెళ్ళి కాదు ఈడికెళ్ళి పో అంట. అంత అహంకారమైన మాటలు ఎందుకు? ఇంకోటి ఏంటంటే వీళ్ళు బోర్డు మెంబర్లు కూడా ఇక నిజాలు మాట్లాడాలంటే చాలా మంది కూడా తెలుసు. వీళ్ళకు బోర్డు మెంబర్లు పోస్టులు ఎట్లా వచ్చినాయి, ఎవరికి పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు అన్నీ తెలుసు. ఇంత బల్బు మాటలు మాట్లాడుతుందంటే ఈయన ఏ రకంగా, ఎవరు కూడా నీతిగా సంపాదించిన వాళ్ళు, న్యాయంగా సంపాదించిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి అహంకారపు మాటలు, ఇట్లాంటి బల్బు ఎవరు కూడా ఏడ చూపియరు. ఎవరైతే అడ్డగోలుగా సంపాదించిండ్రో, అడ్డగోలుగా బతుకుతున్నారో వాళ్ళకే ఇట్లాంటి మాటలు వస్తాయి. మళ్ళీ దీనిలో బీజేపీ అని చెప్తుండే. మరి బీజేపీ వాళ్ళు ఇట్లుంటారా? చూస్తలేమా మనం మహాకుంభమేళలో బీజేపీ సీఎం యోగి ఎంత మంచిగా అక్కడున్న భక్తులందరినీ కూడా మంచిగా చూసుకుంటున్నారు. అక్కడ చాలా సేవలు చేయాలని చెప్పి ఒక కామన్ మ్యాన్ లాగా వెళ్ళి
ఏమన్నా ఇబ్బంది అయినా కూడా చాలా వెంటనే స్పందిస్తున్నారు. అట్లా ఉండాలి బీజేపీ నాయకులు అంటే. బీజేపీ నాయకులు అంటే సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్తారు. మరి ఈయన చూడండి ఇట్లున్నది బీజేపీ. ఈయనని ఫస్ట్ బోర్డు మెంబర్లకి వెళ్ళి తీసేయండి. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఈయనని పార్టీలకి వెళ్ళి తీసి పడేయండి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్లాంటి వాళ్ళు ఒక్కరు చేయబట్టి ఈ పార్టీ మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళతో వచ్చేది లేదు, పోయేది లేదు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకు రోజు ఇన్ని ఇంతమందికి దర్శనాలు అలర్ట్ చేయాలని చెప్పి ఈ బోర్డు మెంబర్లు అందరికీ కూడా ఆప్షన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? నార్మల్గా మనం చూసుకున్నట్లయితే అదే టికెట్ మనం బయట తిరుమల తిరుపతిలో కొనాలనుకుంటే కొన్ని టికెట్స్ మనకి ఎయిర్పోర్ట్లో ఉంటుంది. శ్రీవాణి అని ఉంటుంది, విఐపి బ్రేక్ దర్శన్ ఉంటుంది. ఇవి టికెట్లు మనం కొనుక్కోవాలంటే 10,000 డొనేషన్లు ఇవ్వాలి. వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళు లెటర్ ఇస్తే వీళ్ళకు దర్శనం దొరికేస్తుంది. ఆ లెటర్లను కూడా వీళ్ళు అమ్ముకుంటున్నారు. మరి వీళ్ళ మాట్లాడేది, వీళ్ళ తిట్టేది. కర్ణాటక రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ భాషకు వాళ్ళు ఎంత విలువిస్తారు. ఆడ తెలుగు మాట్లాడనియరు, హిందీ అసలుకే మాట్లాడనియరు. మరి ఇట్లాంటి వాళ్ళు వచ్చి మన తెలుగు వాళ్ళని తిడితే ముఖ్యమంత్రి ఏడవాయే, పవన్ కళ్యాణ్ గారు ఏడవేండ్రు? బోర్డు మెంబర్లు అండి మిమ్మల్ని గెలిపించింది. ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో మిమ్మల్ని గెలిపించింది ఎవరండి? ఇక్కడ ఉన్న ఉద్యోగులే కదా. గత పాలక మండలి ఏదైతే ఉందో వాళ్ళందరూ తిరుమలని ఆగం చేస్తున్నారని చెప్పే కదా. అరే మార్పు వస్తే జర తిరుపతిని డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తాయని చెప్పి మీకు ఓట్లు వేసినారు కదా. మరి మీరు వీళ్ళ సైడ్ ఉండాలి కానీ ఈ బోర్డు మెంబర్ సైడ్ ఉంటారా? విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 2 సంవత్సరాలకు ఒకసారి మారుతారు. వీళ్ళు కూడా బోర్డు మెంబర్లు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మారుతారు. వాళ్ళతోని లావాదేవీలు చూసుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగులను ఎవ్వరు చూస్తలేరు. వాళ్ళందరూ ధర్నాకు దిగిండ్రు. వాళ్ళందరికీ ఏం చెప్తారు ఇప్పుడు? చైర్మన్ గారు ఏం చేస్తాను? చైర్మన్ గారు తిరుపతిలో ఉండాలి, ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి. ఇక అందరికి వేరే బిజినెస్లు అయిపోయి అందరు బిజినెస్ల పైన పడ్డారు కానీ ఎవరు కూడా తిరుపతిని అసలు చూస్తున్నట్లే లేదు. మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కూడా ఒక వివాదం రేపిండు దీనిపైన. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు అందరికి జనాలకు కూడా తెలిసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, తిరుపతి పైన ఎవరైనా చెడుగా మాట్లాడినా, ఎవరైనా దాన్ని నాశనం చేయాలని చూసినా వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఎట్లున్నాయి, ఎవరు ఎట్లా నాశనం అయ్యిందో ఏందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి దేవుళ్ళతోని కానివ్వండి, గుళ్ళతోని కానివ్వండి, ఎవరు కూడా ఆటలు ఆడకండి. మీరు దర్శనానికి వచ్చినప్పుడు మంచిగా దేవుని మొక్కండి, వెళ్ళిపోండి. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నప్పుడు పాటించండి. అవి మీరేం పెద్ద విఐపి కాదు. ఇక్కడ మీకు ఆఫ్టర్ ఆల్ మీ స్టేట్ నుంచి మీకు బోర్డు మెంబర్గా ఇక్కడ భక్తులకు సేవలు చేయమని చెప్పి ఇచ్చిండు అంతే. మీకు టికెట్లు అమ్ముకోనికి, మీరు లక్షలు లక్షలు సంపాదించుకోవడానికి మీకేం బోర్డు మెంబర్ సీట్లు ఇవ్వలేదు. మీకు తెలియదా ఎంతమంది బోర్డు మెంబర్స్ ఎంత బిజినెస్లు చేస్తుండ్రో? తిరుపతిలో ఎంత బిజినెస్లు అవుతున్నాయో, ఎన్ని అడ్డగోలుగా ఎన్ని లక్షలు సంపాదిస్తుండ్రో తెలియదా ఎవరికి? మీకున్న 2 ఏళ్ల కాలంలో ఎన్ని లక్షలు సంపాదిస్తుండ్రో, ఎన్ని కోట్లు సంపాదిస్తుండ్రో అందరికీ తెలుసు. జనాలకు కూడా చిట్టాలు తీయమంటారు ఒక్కొక్కరిది. ఈ నరేష్ గారిది కూడా, ఈయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నరేష్? తక్షణమే నరేష్ కుమార్ ను తప్పించాలని భక్తుల డిమాండ్. పాలక మండలి పరువు తీసిన నరేష్ ను సాగనింపండి. బోర్డు సభ్యుడిగా బోర్డు సభ్యుడి బలుపు మాటలు నిజంగా బలుపు అసలు ఒక రకంగా చాలా అంటే చాలా ఉన్నది. అసలు ఈ ఇష్యూ గురించి అసలు మాట్లాడదాం అంటేనే చాలా అసలు ఇక మాటలు వస్తున్నాయి కానీ జారద్దనే యాంగిల్ అనే ఉన్నాం మేము కూడా. ఇట్లాంటి వాళ్ళు అవసరం లేదు, తీసేయండి. ఈయన కాకపోతే ఇంకొకరు వస్తారు బోర్డు మెంబర్ లెక్క. ఈయన వచ్చి ఏమైనా సేవలు చేసేది ఉన్నదా టీటీడీలా? వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ ముందు ఫోజులు కొట్టనీకే తప్ప వీళ్ళు టీటీడీకి చేసింది ఉండదు, ఏముండదు. సంపాదించుకుంటారు అంతే. టీటీడీ పేరు చెప్పుకొని సంపాదించుకుంటారు టికెట్లు అమ్ముకుంటూ. బోర్డు సభ్యుడు ఆధిపత్యం కోసమా? బోర్డు సభ్యులు భక్తులకు సేవ చేయడం కోసమా? 2 ఏళ్ల పదవికి అంత అహంకారమా? దేవదేవుని ముందు అందరూ సమానమే, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా దేవుళ్ళ ముందు ఎవరైనా కూడా సమానమే. ప్రోటోకాల్ ఉంటుంది ఎవరికి? ముఖ్యమంత్రికో, ప్రధానమంత్రికో, గవర్నర్లకో, జస్టిస్లకు, వాళ్ళకి. ఎవరు పడితే వాళ్ళు అడ్డగోలుగా ఆడికి వచ్చుడు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టుడు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇట్లాంటి ఇష్యూస్ చేసిపోతారు. మరి ఇలా పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నా అంటే ఇప్పటి వరకు ఎవరు సపోర్ట్ లేదు. ఏడవేండ్రు పవన్ కళ్యాణ్ గారు? ఎన్ని గంటలు అవుతున్నది, స్పందన కూడా లేదు. మిమ్మల్ని గెలిపించిండ్రు కదా, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి ఇదేనా మీరు చేసే న్యాయం? ఎందుకు మీ బీజేపీ వాళ్ళని చెప్పి మీరు ఏమైనా భయపడుతుండ్రా? ఉద్యోగులకు ప్రజల ముందు ఉండండి. మీ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టింగ్ ఉండండి. వీళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు, వాళ్ళతో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఏదో పెద్ద విఐపీస్ కూడా కాదు. మనం వాడికి పోయినప్పుడు మనకు అంత రెస్పెక్ట్ ఇస్తారా వీళ్ళు? కర్ణాటకలో వాళ్ళ యూనిటీ వేరే లెక్క ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళు కూడా ఎవ్వరు సపోర్ట్ లేదు. మిగతా బోర్డు మెంబర్స్, చైర్మన్ శ్యామలరావు గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవ్వరు కూడా సపోర్ట్ లేదు. ఏడవేండ్రు ఎవ్వరు పనులు వాళ్ళు చేసుకుంటారు. పక్క రాష్ట్రంలో తిరుగుతాను పవన్ కళ్యాణ్ గారు పోయి. అరే మీ రాష్ట్రంలో ఉన్నది చూడండి అయ్యా ఫస్ట్. ఇక్కడ ఒక ఇష్యూ నడుస్తున్నది, మరి దీని సంగతి ఏందో చూడండి. బీజేపీ అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా మీరు. మరి ఏంది ఇది?
వాట్ ఈస్ దిస్ నరేష్ నాన్సెన్స్? తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడై ఉద్యోగి బాలాజీపై నోరు పారేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక ఉద్యోగి విధి నిర్వహణ అభినందించాల్సిన సమయంలో థర్డ్ క్లాస్ నా కొడక అని బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారు? అసలు ఏమనుకొని తిట్టిండ్రు? అంత అహంకారం ఎందుకు? అంత బలుపు మాటలు ఎందుకు? మీరింకా అక్కడ ఉన్న ఉద్యోగులకు చెప్పాలి, జనాలు వస్తాండ్రు, మంచిగా చూసుకోండి, ఏం పొరపాట్లు ఏం కాకుండా మంచి సదుపాయాలు ఇవ్వండి, అన్ని మెయింటైన్ చేయండి అని చెప్పాలి. నన్ను ఇళ్ళకెళ్ళి పంపి నేను ఇళ్ళకెళ్ళే పోతా, నువ్వు ఎవడరా నన్ను ఆపేది, థర్డ్ క్లాస్ నా కొడుకా అని తిట్టుడు కాదు. అంతగానం థర్డ్ క్లాస్ నా కొడుకా అని తిడతాను కదా. మరి అదే అంటున్నా, అక్రమంగా సంపాదించిన వాళ్ళు, బలుపు బాగా పెరిగి అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళకే ఇట్లాంటి మాటలు వస్తాయి. మరి ఇంత ఘనంగా ఇంత వల్గర్గా ఆడ గుడి సన్నిధానంలో మాట్లాడుతున్నప్పుడు మీరే క్లాస్ అండి? మీరే క్లాస్ చెప్పండి. థర్డ్ క్లాస్ నా కొడుకా అని చెప్పి మీరు తిడుతున్నారు కదా. మరి అంత దిగజారి మాట్లాడేసినప్పుడు మీరేంటిది అర్థమైపోతుంది ఆడ జనాలకు. ఎవ్వరు ఇప్పుడు జనాలు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఉద్యోగులకే సపోర్ట్ ఉన్నారు. ఆడ మంత్రులు వాళ్ళు ఏం సపోర్ట్ చేయకపోయినా కూడా జనాలు ఉన్నారు సపోర్టింగ్ అందరూ. ఎందుకు వీళ్ళు కూడా భయపడుతున్నా ఏమన్నా? పార్టీల మంత్రులు వీళ్ళందరూ భయపడుతుండ్రా? తను చిన్న ఉద్యోగే కదా, అరే మాకు నరేష్ గారు పోతే ఇట్లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ఏడన్నా దొరకదని చూస్తుండ్రా? మస్తు మంది ఉన్నారు. బోర్డు మెంబర్ల సీట్ల కోసం చూసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఒకరు పోతే ఇంకా మంచోళ్ళు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు కాదు కావాల్సింది. ఇట్లాంటి వాళ్ళు గుళ్ళకు ఏం చేసేది ఉండదు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా మన సనాతన ధర్మాన్ని తొక్కేస్తారు తప్ప ఏం మేలు ఉండదు వీళ్ళతో. మనుషులను ప్రేమించండి అయ్యా ఫస్ట్. ఒక ఎదురుగున్న సాటి మనిషిని వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఇప్పుడు ఈయన చేసిన కథకు ఎవరు కూడా నేను మెచ్చుకుంటలేరు. ఎందుకు అట్లాంటప్పుడు ఎందుకు చేయాలి? ఏదైనా చేసినప్పుడు కూడా కొంచెం సెన్స్ ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. మీరేం పెద్ద ఆకాశం నుంచి ఊడి పడలే కదా. పెత్తనం చేసే పెత్తందారు కాదు. భక్తులకు సౌకర్యాల కల్పనలో దేవదేవుని సేవలో ఆచరించాల్సిన పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగిపై నోరు పారేసుకోవడాన్ని భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తన తన కర్తవ్యాన్ని నిబద్ధతో నిర్వహిస్తున్న ఉద్యోగిని అభినందించాల్సింది పోయి నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడాడని ఎవరు స్వాగతించరు. వెంటనే నరేష్ను ఆ ఉద్యోగికి క్షమాపణ చెప్పాలి. టీటీడీ ఉద్యోగులు నరేష్ కుమార్ మీద పోలీసు కేసు నమోదు చేయాలి. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పాలక మండలిలోకి తీసుకున్నప్పుడు ఇకపై వారి వ్యక్తిత్వాలు ఏమిటి, వారి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేదిపై ఇక పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే అన్ని అప్పుడు ఆలోచిస్తారు. బోర్డు మెంబర్లను తీసుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసుకొని తీసుకోండి అని. వాళ్ళు పైసలు ఇచ్చి వస్తారు కాబట్టి ఎవరు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయరు. వాడు ఇట్లాంటోడు ఏం చేస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందువులనే కాదు మిగతా మతాలలో కూడా భక్తులు చాలా మంది ఉన్నారు. ఈ నరేష్ కంటే ఆలునయం, పేరు కరెక్ట్ గా గుర్తులేదు కానివ్వండి, ఒక ముస్లిం భక్తుడు ఉంటాడు. కోట్లు దానం చేస్తారు టీటీడీకి, వస్తారు మంచిగా దర్శనం చేసుకుంటారు. మరి చూడండి వాళ్ళ భక్తి ఎట్లున్నది, ఇట్లాంటి నరేష్ వీళ్ళ భక్తి ఎట్లున్నది చూడండి. ఆయనకు ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. ఆయన పాలక మండలి నిర్ణయాలను నరేష్ ఉల్లంఘించడమే తప్పు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సభ్యుడు తన ఉద్యోగి సూచనలు కూడా అవమానంగా భావించడం అతని అహంకారానికి నిదర్శనం. వీళ్ళకి ఏంటంటే ఆ మహాద్వారం నుంచి వెళ్ళి అసలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా నేను అల్లకెళ్ళే పోతా, అల్లకెళ్ళి నాకు ఓపియపోతే ఏదో కిరీటాలు పడిపోయినట్టు చేసి తన అహంకారాన్ని తన కోపాన్ని అంతా ఆడ చూపించిండు. అంత తెగించున్నారు వాళ్ళు. ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్ ఉద్యోగి బాలభిక్ష క్షమాపణ చెప్పాలి. లేకుంటే పాలక మండలి తీర్మానం చేసి సభ్యత్వం రద్దు చేయాలి. నిజంగా నరేష్ గనక దీనిపైన స్పందించి ఈ ఉద్యోగికి సారీ చెప్పకపోతే సిచ్యువేషన్స్ మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక చెప్పలేదనుకుంటే మిమ్మల్ని బీజేపీలోకి వెళ్ళి పంపించేసేయాలి, టీటీడీ బోర్డు మెంబర్గా కూడా తీసేయాలి. అవసరం మీతో వచ్చేది లేదు, పోయేది లేదు, అవసరమే లేదు. ఇంకోసారి ఎవరైనా బోర్డు మెంబర్లు కూడా గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీరు సంపాదించుకునేది ఎన్ని, మీరు చేసే బిజినెస్లు ఏందో తెలుసు, మీడియా సంస్థలకు తెలుసు, ఆడున్న ప్రతినిధులు, ఆడున్న కార్యకర్తలకు కానివ్వండి, పార్టీ వాళ్ళకి కానివ్వండి, అందరికి తెలుసు. కానీ మీరు కూడా వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి మూసుకొని కూర్చుంటున్నారు అంతే. ఎవరైనా దేవుడికి ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వీళ్ళు ఊకుంటారేమో, దేవుడు మాత్రం అస్సలు ఊకోడు. తిరుపతితో పెట్టుకున్న వాళ్ళు ఎవరి జీవితాలు ఎట్లున్నాయో, ఎవరి జీవితాలు తలకిందులైనాయో, ఎవరు ఎట్లా చచ్చిపోయినో కూడా గుర్తు చేసుకోండి అందరు. మొత్తానికైతే జర ముఖ్యమంత్రి గారు, చైర్మన్ గారు, శ్యామలరావు గారు దీనిపైన ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకోండి. మిమ్మల్ని గెలిపించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి. బోర్డు మెంబర్లు
ఇవాళ వస్తారు, రేపు పోతారు. 2 సంవత్సరాల కాలమే వాళ్ళు ఉండేది. ఉన్నంతసేపు సంపాదించుకోవాలని వాళ్ళు చూస్తారు. కానీ ఉద్యోగులు మాత్రం ఆడనే ఉంటారు. ఒక్కసారి ఉద్యోగులందరూ కూడా స్ట్రైక్ చేసి మేము అక్కడికి రాము అంటే మీ పరిస్థితి ఏందో మీరే ఆలోచించుకోండి. తిరుపతికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడం వీళ్ళ వల్లనే అవుతుంది. వీళ్ళు గనక ఒక్కసారి అక్కడి నుంచి వెళ్ళి తప్పుకుంటే మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి. దేవుడితోని పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా బాగుపడినట్టు ఎక్కడ కూడా లేదు. దయచేసి దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మీ బీజేపీ ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో మీరు సీనియర్లతో మాట్లాడండి. ఇట్లా అయిందని చెప్పండి. ప్రజలకు, ఉద్యోగులందరికీ మేలు జరిగేటట్లు చూడండి.